अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमपीडीओ आनंद मेरी एमपीपी मसोला श्रीनिवास की क़ियादत में आज चेगुंटा मंडल परिषद मीटिंग का इजलास अमल में आया। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि तालीम सेहत के माहौल की सफाई के लिए सभी के ज़िम्मेदार होना चाहिए। स्कूलों में बैतुल खला की तामीर के तहत तमाम देहातों में लोगों को दस्तयाब कराए जाएँ। मंडल सरपंचों एमपीटीसीज़ को काम करने के लिए वक्त पर हाजिर होना चाहिए। लोगों के ज़रिए मुंतखब करदा लोगों को अवामी बहबूद के लिए एमपीपी मसोला श्रीनिवास, जेडपीटीसी मदम श्रीनिवास, तहसीलदार लक्ष्मण बाबू, एमपीडीओ आनंद मीरी, सरकारी मेडिकल अफसर के अलावा इस मौके पर दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत। ఇవి కొన్ని కొన్ని మన మండలంలో ఎలిజిబుల్ వాళ్ళు మిస్ అయిపోతున్నారు. అది నా బాధ. చాలా మందికి వస్తలేవు. అదే కదా చెప్పాను, 852 మంది నా దగ్గరే ఉన్నారు. నేను అప్రూవ్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇక మీ సేవలు ఎంతమంది పెట్టారో నాకు తెలియదు. కాబట్టి పెన్షన్ల విషయం అది ఉంది. అట్లా నేను లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో మనకి 2019-20లో 37,67,010 రూపాయల ఫండ్ మనకు వచ్చింది. అందులో రకరకాల వర్క్స్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు 10,78,138 రూపాయల ఖర్చు మాత్రమే ఈ ఆఫీస్కి వచ్చింది. నెక్స్ట్ ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో అవి చేసుకునే వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి ఎంపీటీసీలు అందరూ కూడా సహకరించి దాన్ని షిఫ్ట్ చేస్తారని అధ్యక్షుల వారి ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి 2021లో 54,41,590 రూపాయల ఫండ్ రిలీజ్ అయింది. కానీ ఇచ్చిన పనులకు గాను ఇప్పటి వరకు 11,07,338 రూపాయలు మాత్రమే ఖర్చు అయినాయి. నెక్స్ట్ ఇప్పటి వరకు ఈ సంవత్సరము ఆగస్టు 22 వరకు మనకు వచ్చిన సొమ్ము 23,31,580 రూపాయలు. అందులో 16,10,128 రూపాయలు మండల పరిషత్ ద్వారా ఖర్చు చేయబడ్డది. దీనికి మనము అంగన్వాడీ వాళ్ళకి ఇస్తున్నాము. మాకున్న కొంత ఫండ్లు ఇవన్నీ టైడ్ గ్రాంట్స్ కాబట్టి వీటి ప్లాన్ ఏది మేము మార్చలేదు. మేము మార్చగలిగిన ఫండ్ ఒక 5 లక్షల రూపాయలు ఉన్నది. అది నేను ఎంపీపీ గారిని రిక్వెస్ట్ చేసి మండల సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎంపీడీఓ మేడం గారికి, మరి అలాగే అధికారులకు, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము 11కి మరి సర్వసభ్య సమావేశం మీటింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. 11 గంటలకి మీటింగ్ పెట్టుకున్నాం. మరి ఇప్పుడు సుమారు 12 అవుతుంది. అధికారులు మరి మనకు డిపార్ట్మెంట్ వైజ్గా చూస్తే 20 మంది వరకు రావాలా. దాంట్లో కొంతమంది వచ్చి కొంతమంది రాలేదు. సుమారు సగం మంది వచ్చి సగం మంది రాలేదు. మరి ఈ యొక్క సమావేశము ప్రతి 3 నెలలకు ఒకసారి అవుతుంది కనుక మరి సర్పంచులు, ఎంపీటీసీలు, మరి మండలంలోని ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు, మరి మంచి చెడులు మనం
ఈ సమావేశంలో చర్చిస్తాం కనుక మన సంబంధిత అధికారులు అందరూ ఉండాలి. కానీ ప్రతి మీటింగ్ కూడా ఇలానే జరుగుతుంది. మరి ఇప్పుడే నేను గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినా, ఇప్పుడే సార్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇది 2 నుంచి 3 సార్లు మరి మీకు చెప్పడం కూడా జరిగింది. కనుక ఇప్పుడు ఎవరైతే రాలేదో మరి ఈ సభాముఖంగా మరి మండలం తీర్మానం ప్రకారము మరి ఎంపీడీఓ గారు ఎవరైతే అధికారులు రాలేదో అది గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాను. అలాగే మరి మన మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలను మరి గత సమావేశంలో మరి చర్చించడం జరిగింది. మరి ఆ చర్చించిన విషయాలను మరి గత సమావేశంలో చర్చించిన విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా మనం పిలిచినప్పుడు ఆ యొక్క సమస్య ఎంతవరకు మీరు